ఒక అడవిలో సత్యసారుడనే క్రూర సింహం ఉండేది. ఆ సింహం జంతువులన్నిటినీ చంపేది. ఓ రాజా, శాంతించు. ఇలా చంపడం మాని మీ గుహలోనే ఉండండి. ప్రతిదినం ఒక జంతువుని మేమే పంపుతాం. అలాగే, మాట తప్పారు, మీ అందర్నీ చంపేస్తాను. ఇలా రోజుకి ఒక జంతువు బలి అవుతూ ఉంది. ఒకనాడు ఒక కుందేలు వంతు వచ్చింది. ఈ సింహం బారి నుంచి తప్పించుకునేందుకు ఉపాయం ఆలోచించాలి. కొంతసేపు అయ్యాక, ఏయ్, ఆలస్యంగా వచ్చేమేం? వీళ్ళంత లేవు, నా తిండికి ఏం సరిపోతావు? ప్రభు, ఇది నా తప్పు కాదు, మిగిలిన జంతువులది. నన్ను మరో 5 కుందేళ్లను పంపించారు. దారిలో మరో సింహం నలుగురిని చంపి తినేసింది. ఎవరా సింహం? చూపించు, దాన్ని ఇప్పుడే చంపేస్తాను. అది చాలా బలమైనది. నా మాట విని తొందరపడకండి. నోర్మై. అయితే నాతో రండి. కొంత దూరం వెళ్ళాక, ప్రభు, ఆ సింహం ఈ నూతిలో ఉంది. నన్ను చూసి పిరికి పందలా దాక్కుందా? చిత్తం. అక్కడ దాక్కున్నావా? కనపడుతున్నావులే. నా పాచిక పారింది. తెలివి తక్కువ దద్దమ్మ నూతిలో తన ప్రతిబింబం చూసి తనకు శత్రువనుకుంది. ఇదిగో, కాచుకో, వస్తున్నా. కుందేలు తెలివైంది కనుక అలాగ సింహాన్ని చంపి తన మిత్రులతో హాయిగా జీవితం గడిపింది.